మన తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 40 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు కానీ ఎంత బిజీగా ఉంటారంటే సోషల్ మీడియాలో డైలీ అట్లీస్ట్ ఒక 4 గంటలు టైం స్పెండ్ చేస్తారు. అది ఏం చేస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. ఎంత బిజీగా ఉన్నారంటే ఎవడైనా ఏదైనా చెప్తున్నాడంటే వినే అంత టైం కూడా ఉండదు. కానీ ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది అంటే ఒక వీడియో లక్షల లైక్స్ వస్తాయి. ఒక రొమాంటిక్ వీడియో వచ్చిందంటే లక్షల లైక్స్ ఉంటాయి. అంటే మనిషి కంటికి అందంగా కనపడి మోసం చేయాలా, అలాంటి వీడియోస్కి కొన్ని ల్యాక్స్ ఆఫ్ లైక్స్ వస్తాయి. కానీ దేశం కోసం, రాష్ట్రం కోసం, యువత కోసం, దేశ భవిష్యత్తు కోసం, మార్పు చెందాల, మార్పు కోసం అని వాడు ఏదైనా చెప్తున్నాడంటే దాన్ని జస్ట్ ఒక మనిషిలో వీడియో చెప్తున్నాడంటే అది కనపడింది సోదేంద్ర అని చెప్పి స్క్రోల్. ఒక 2 నిమిషాలు టైం ఉంటే జస్ట్ వినండి. 70 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్కి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పాడు కానీ ఎవడేం చేయాల. మీకు తెలుసు, అది మీరు చదువుకొని వచ్చారు. స్కూల్ లైఫ్లో టీసీ రాసి చేతిలో పెట్టాలంటే అక్కడ స్టార్ట్ అయిన లంచం ఇప్పటిదాకా లంచం అడుగేస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతకం కావాలంటే అడుగడుగున లంచమే ఉంది. ఒక 2 నిమిషాలు టైం కేటాయించి చూడండి. స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించి మారాల. మనం ఇప్పటికైనా యువత మారి రాజకీయాల్లోకి రావాలా. రాజకీయం అంటే అదేదో పెద్ద రణరంగం, అదే పాకిస్తాన్కి వెళ్ళి యుద్ధం చేసి వచ్చినంత భయపడకండి, ఎవరేం చేయరు. ఒక యువత అందరూ కలిసి ఒక యూనిటీగా ఉన్నారు అని అనుకుంటే దాన్ని ఓడించే శక్తి ఇంకొకటి రాదు. యువత అందరూ యూనిట్ అవ్వాలి. యూనిటీ అయితేనే ఏదైనా సాధించగలుగుతారు. 2029లో తెలుగు రాష్ట్రాల్లో 2029లో ఆంధ్రప్రదేశ్లో 5 పార్టీలు పోటీ చేస్తాయి. ఒకటి జనసేన, టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్. 5 పార్టీలు కలిపి పోటీ చేస్తాయి. కానీ ఇందులో అందరూ కలిపి సీట్లు అనేవి విడిపోతాయి. ఆ విడిపోయిన సీట్లను మళ్ళీ వాళ్ళు కలిసేసి లాస్ట్కి ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే వాళ్ళని సీఎం చేసి కూర్చోబెడతారు. మధ్యలో ఎరుపుల ఎవర్రా అంటే చదువుకున్న యువత, వాళ్ళని కన్నటువంటి పేరెంట్స్ అంటే ఇప్పుడు ఉన్న రైతుల వాళ్ళకు పుట్టిన వాళ్ళే పిల్లలు, ఆ జనరేషన్ ఇప్పుడు స్టూడెంట్స్, నిరుద్యోగులు, వీళ్ళు తమ అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వీళ్ళు ఇప్పుడు జెన్జీ అన్నట్టు. ఇవి క్యాలిక్యులేట్ చేసుకోవాలమ్మా మీరే. స్టూడెంట్స్ అండ్ రైతులు వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఆ కుర్చీలో కూర్చోబెడతారు అనమాట. సో 5 పార్టీలు ఓట్లని చీల్చేసి, ఆ సీట్లను సీల్ చేసి, బట్ లాస్ట్కి మళ్ళీ అందరూ కలిసేసి ఒక కుర్చీలో కూర్చోబెట్టేస్తారు, ప్యాకేజీ తీసేసుకోవాలి. సో అది జరిగిన తర్వాత ఏమవుద్ది అంటే మంచి పనులు అనేవి జరగవు రాష్ట్రంలో. ఒక వ్యక్తి ఒక సీఎంను, ఒక ఎమ్మెల్యేని, ఎంపీని కొనాలి అని అనుకుంటే అట్లీస్ట్ ఒక 50 కోట్లు 100 కోట్లు ఇవ్వాలి. ఎక్కడి నుంచి తేవాలి? లంచం. ఓకే, తెచ్చి ఇస్తాడు. ఆ 100 కోట్లు సంపాదించాలంటే ఎక్కడో ఒక దగ్గర స్కామ్ చేయాలి. డబ్బులు ఇచ్చి కొన్నటువంటి వ్యక్తి సీటుని, డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తి సీటుని కొంటే మంచి మాత్రం చేయడు. ఇప్పుడున్న 5 పార్టీలు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుద్ది. 5 పార్టీలు పోటీ చేస్తే ఓట్లు ప్లస్ సీట్లు అనేవి చీలిపోతాయి. వాటన్నిటిని కలిపి మళ్ళీ ఎవరో ఒకరు సీఎం అయితే అవుతారు. అయిన తర్వాత రాష్ట్రాన్ని పంచుకుంటారే కానీ భవిష్యత్తు మార్చాలా, భవిష్యత్తు కోసం మంచి పనులు చేయాలని మాత్రం ఎవరు చూడరు. స్టూడెంట్స్ అందరూ రాజకీయ పార్టీలకు జేజేలు కొట్టి జెండాలు మోసి కూలీలుగా మారకుండా అందరూ కలిసి ఒక ఐక్యమత్యంగా మారి స్టూడెంట్స్ వాళ్ళందరూ కలిసి ఒక కొత్త పార్టీని సృష్టించి ఒక జెండాని ఏర్పాటు చేయండి మీరే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా స్టూడెంట్సే కూర్చోవాలి సీఎం అనే సీటు మీద. అండ్ తెలంగాణలో చూసుకుంటే ఈసారి వచ్చేసి 2029లో 4 పార్టీలు పోటీ చేస్తాయి. మనది 4 పార్టీలు పోటీ చేస్తాయి. ఓట్లు చిరిగిపోతాయి, సీట్లు కూడా చిరిగిపోతాయి ఇక్కడ కూడా. సో ఫైనల్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ప్యాకేజ్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళని సీఎం సీట్లో కూర్చోబెడతారు. ఇక్కడ కూడా సేమ్. ఒక సీటు కొనాలి, ఎమ్మెల్యే, ఎంపీ సీట్ అని అనుకుంటే 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాలి. అంత డబ్బులు ఇచ్చిన తర్వాత సీటు కొని గెలిచిన తర్వాత గెలిచినోడు ఎవడు కూడా మంచి పనులు చేయడు. ఆల్రెడీ ఇప్పుడున్న పార్టీలు ఏం చేస్తున్నాయి, దానికి ముందు ఉన్నటువంటి పార్టీలు ఏం చేసినాయి తెలంగాణలో స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి స్టూడెంట్స్ కొద్దిగా తెలివి ఉపయోగించి ఆలోచించాలా. పాత పార్టీ 10 సంవత్సరాలు వెళ్ళింది కానీ స్టూడెంట్స్ గురించి ఒక్క మాట మాట్లాడదా. మీటింగ్లు జరిగితే ఓట్ల కోసం మస్తు చెప్తారు కానీ ఎక్కడ కూడా జరిగింది లేదు. జరిగిన ప్రతి ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్, జరిగిన ప్రతి సెలెక్ట్ అయినటువంటి ప్రతి గవర్నమెంట్ జాబ్ కూడా సేల్ అయిపోయినాయి పాత పార్టీ ఉన్నప్పుడు. అది అందరికీ తెలుసు. సో ఇప్పుడు కొత్త పార్టీ ఉంది, 3 సంవత్సరాలు గడిచింది, జరిగింది ఏం లేదు స్టూడెంట్స్ కోసం. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ అందరూ ఏకం అవ్వాలా. ఏకమయ్యి ఒక కొత్త పార్టీని సృష్టించండి, ఒక కొత్త జెండాను సృష్టించండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అండ్ యువత ఇద్దరు కలిపి ఒకే పార్టీని సృష్టించండి, ఒక జెండా అనేది క్రియేట్ చేయండి. అందరూ కలిసి ఒక 200 రూపాయలు స్పెండ్ చేస్తే ఖచ్చితంగా సీఎం సీట్లో స్టూడెంట్సే కూర్చుంటారు ఈసారి. ఆ 200 రూపాయలతో ఏం చేయగలుగుతాం అనేది నేను నెక్స్ట్ చెప్తాను.